ఒకప్పుడు ఏం లైఫ్ రా నీది అనేటోళ్ళు ఇట్లా ఇప్పుడు మాత్రం నీది ఒక బతికేనారా అంటారు. దునియా మొత్తం నా దోసుగానం వల్ల నన్ను గిట్లా గట్లనే అనుకుంటారు. గలీజ్ గాళ్ళు ఉచ్చెలా చేపలు పట్టేటోళ్ళు తీరున్నారు కదా. బడిలో పట్టాల్సిన పలక జైల్లో పట్టినాం. మా దోసుగాలది మా మందు మటన్ దగ్గర అయిపోయి మ్యారేజ్ నుంచే మర్చిపోయారు. అందరూ నీది ఒక లైఫేనారా అని అనడానికి కారణం ఎతికితే నాకు తెలిసింది ఏంటంటే ఇది నా పెళ్లి ఏజ్. మా అయ్య నువ్వు పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోతావురా అని చెప్తే ఇప్పుడు నేను హాస్పిటల్కి వచ్చిన. పెళ్ళికి హాస్పిటల్కి లింక్ ఏందనుకుంటుర్రా? వచ్చి ఆపుకొని చూడుర్రి, అర్థమవుతుంది. నమస్తే, సారుండా? సార్ లేడు, డాక్టర్ ఉన్నారు. అదే మీకు సారు మాకు డాక్టర్. కొద్దిసేపు అయితే మేము ఆయనకు పేషెంట్లం అవుతాం కానీ ఉండా కలవాలే. సార్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆల్రెడీ తీసుకున్నాం నిన్న నైటే. lipstickspoiler@gmail.com. ఓకే, డాక్టర్కి చెప్తాను, 2 minutes కూర్చో. పోయేటప్పుడు కొరికిపోతావు బుగ్గలు. హలో సార్. అమ్మ న్యూస్ పేపర్ చదువుతురా, ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతురా? ముఖంలో పేపర్ పెట్టిరు. ఓకే సార్. యాదమ్మరాజు. అరే మీరేంద్రేడా? నీకే కాదు మాకు కూడా డాక్టర్తో పని ఉన్నది. అయినా సుసు కూడా అందరం కలిసిపోతాం కదరా, ఒక్కనే వచ్చినావు. అయినా నా ఫ్యామిలీ ప్రాబ్లం రా బై. డాక్టర్ ఏమన్నా మీ ఫ్యామిలీ ఆరా? అవును బే, నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఉంది. ఆ ప్రాబ్లం మేము కూడా సెట్ చేసుకోవడానికే డాక్టర్ దగ్గరికి వచ్చాం. పద అందరం లోపలికి వెళ్దాం. అవన్నీ నాకు తెలియదు. అయినా మీరు ఎందుకు వచ్చిరా బై? ఏమన్నా భోజనం పెడుతురు ఇడా? నడురు ఫస్ట్ బయటికి, నడురు బయటికి ఊరి ఫస్ట్. యాదమ్మరాజు, యాదమ్మరాజు. ఇదొకటి అమ్మ కోట్ల 5 నిమిషాలు పిలుస్తుంది. వస్తున్నాను. అరే మీరేట్రా? అయినా మీరు ఎవర్రా? సౌండ్ రా బై అమ్మ. గమ్మునుండ్రు బే. రే డాక్టర్ ఎక్కడ్రా? ఇంకెక్కడ డాక్టర్? నర్సు ఉండొచ్చు లోపల. అరే మంచి మాట్లాడు బే. అదే రా బై, డాక్టర్తో ఉండొచ్చు. పోనీ డాక్టర్ కేటి ఈడంటే ఎంత కోపమా? వెనకాల కూర్చుండు. ఆయన వచ్చిందనుకో నీ గుస్తాడు. రావు గారు మీరు భయపడకండి, మీ అబ్బాయికి అన్ని భయాలు పోగొట్టాను నేను. మీరేం బెంగపెట్టుకోకండి, ఉంటాను. డాక్టర్ గారు ఎవరికైనా ఇంజక్షన్ జబ్ మీద ఇస్తారు, లేదంటే తొడ మీద ఇస్తారు. వీడికేంటి సార్ ఎక్కడిచ్చారు? పిల్లడు బా సురుకనుకుంటా. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి ఎక్కడుంటే అక్కడ ఇస్తాం కదా. ఈ బొమ్మకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చాం అనమాట. అలా అయితే మా వాడికి లేవట్లేదు. ఏందిరా? అదేరా జబ్ మీద ఇస్తారా అని అడుగుతున్నా. ఇంతకీ మీలో యమధర్మరాజు అంటే ఎవరు? సార్ అది యమధర్మరాజు కాదు సార్, యాదమ్మరాజు. సరిగా చూడు. lipstickspoiler@yadammarazu 123@gmail.com. యాజ్ గూగుల్ రాజు 1 lakh శాలరీ. ఓకే, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నో ప్రాబ్లం, ఏం పర్లేదయ్యా, నాకు చెప్పు నీ ప్రాబ్లం ఏంటో. అరే సిగ్గుపడకండి, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఎవరు సిగ్గుపడకూడదు. ఓపెన్ గా చెప్పు నీ ప్రాబ్లం ఏంటో. సార్ యాక్చువల్లీ ప్రాబ్లం గురించే చెప్దామని వచ్చిన సార్, కానీ ఆ ప్రాబ్లమే నాతో వచ్చింది సార్. నాకు అర్థం కాలేదయ్యా. మాకు కూడా సార్ నా ప్రాబ్లం ఎవరో కాదు సార్, వీళ్ళు ముగ్గురే సార్. వాట్? ఒక్క నిమిషం సార్, అది అనాల్సింది మీరు కాదు, మేము. ఏమని? వాట్? అబ్బా కూర్చోండి అయ్యా, కూర్చోండి. ఏదో చెప్తున్నాడు కదా, చెప్పనివ్వండి. చెప్పరా చెప్పు. చూడు రాజు, నీకున్న ప్రాబ్లం ఏంటో క్లారిటీగా చెప్పు. యాజ్ ఏ సైకియాట్రిస్ట్ గా నేనేం హెల్ప్ చేయగలనో అది చేస్తాను. ఓకే సార్, స్టార్ట్ చేయి. అది 2021 సార్, జనవరి. డేట్స్ తో డీటెయిలింగ్ వద్దు, పాయింట్కి రా. రేయ్
మన నలుగురిలో దాన్ని ఫస్ట్ నేను చూసిన కాబట్టి ఫస్ట్ నేను వేస్తా. అదే మా జగిత్యాల బస్ సీట్ అనుకున్నావరా? ఎవరు ఖర్చు పేసి ఆడ పోనీకే నేను వయసు సాగు. ఎక్కడికి రా పోయేది? ఓకే 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 చిల్ చల్. ఆ చెల్లే. అరే ఇన్నేళ్ళ దోస్తాన్లా ఒక పోరి కోసం మనం కొట్టుకుంటున్నామరా? అది కూడా సైడ్ కొట్టడానికి మనం కొట్టుకుంటున్నాం. చల్ ఇదంతా నేను వయసు వస్తా. ఆగు బ్రో. రే మీలో మీరు కొట్టు సావండి, నేను వెళ్ళేసి వస్తా. నేను వెళ్ళి వస్తా అంటున్నాను రా. అది బుర్రా బూత. నించో, అవసరం లేదు. అదొద్దు. ఇప్పుడు న్యాయం ఉండాల. ఇప్పుడు మనందరిలో ఎక్కువ బర్రెలు నాకే ఉన్నాయి. అంటే మన నలుగురిలో నేనే బాగా ఇచ్చాను అనమాట. అంటే ఇప్పుడు దీనికి నేనే యాప్ట్. వద్దు బర్రెలు ఎవరికైనా ఉంటాయి, కానీ కారు ఉంది నాకు. గూగుల్ పని చేసేది నేను వయసు వస్తా. అరే ఓ క్యాబ్ అని కావాలనుకుంటున్నావు. మన నలుగురిలో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది ఎవడరా? నేను. గాల్లోకి ఎక్కి దుబాయ్ వెళ్ళింది ఎవడరా? నేను. నాకే ఉందా? అరే ఓ నీ దుబాయ్ పక్కన పెట్టు. మన బ్యాచ్ లో గోవాకు అయింది ఎవర్రా? నేను. అందుకే నేను ఫస్ట్ ఇంతకీ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? సార్ కింద మీద పడే అయితే అయింది సార్. ఇంతకీ ఏం డిసైడ్ చేశారు? ఎవరెళ్ళారు ముందు? నేను వెళ్ళాను సార్ ఫస్ట్. ఓ ఎలా? ఏం లేదు సార్, నేను వీనికి ఇవ్వాల్సిన 6,000 మాఫీ చేస్తా అని చెప్పిండు. సార్ నా నెల రెంట్ కడుతున్నాడు సార్ వాడు. సార్ నా మందు పైసలు మాఫ్ చేస్తాడు సార్ ఆడు. సరే తర్వాత ఏమైందో చెప్పు. అది హాయ్ అండి. హలో. హలో. మీతో ఒక విషయం చెప్పొచ్చా? చెప్పొద్దు. అలా కాదండి, నేను చెప్పేది ఒకసారి. మీరు చాలా అందంగా ఉన్నారు, అదేగా నువ్వు చెప్పాలనుకునేది. ఎగ్జాక్ట్లీ మేడం, మీకెలా తెలుసు? జాగింగ్ కి జీన్స్ తో వచ్చినప్పుడు సగం, కళ్ళల్లోంచి కారిపోతున్న కామం చూసి సగం, రెండూ కలిపి ఏం చెప్పాలనుకుంటున్నావో గెస్ చేసా. అబ్బా అది కాదు మేడం. ఈడియట్. ఈడియట్టా? మేడం ఈ హరిగడ ప్రేమ కథ హరికథ లాంటిది మేడం. అర్థం కాకపోయినా చాలా అందంగా ఉంటుంది. అవునా? ఏం చేస్తుంటావు? బేసికలీ ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ మేడం. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇన్ బిగ్ కంపెనీ. మంత్లీ 1.5 lakh శాలరీ. అవునా? ఏ కంపెనీ? ఒక కంపెనీ అని లేదు, 5 కంపెనీలు మారాం. రంగమ్మ కంపెనీ, కనకమ్మ కంపెనీ, రీసెంట్ గా రత్తాల కంపెనీ. మేడం మేడం అవన్నీ నా కంపెనీలే, రోజు వెళ్ళేస్తుంటా. మేడం కంపెనీ పేర్లు నచ్చలేదేంటి? హలో ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి ఇంత అందంగా ఎందుకున్నానని? అదేనా? బొంగది కాదు మేడం, దిస్ ప్లేస్ ఈజ్ రిజర్వ్డ్. నో. థ్యాంక్ యూ మేడం. రోజు పొద్దున్న ఎక్సర్సైజ్ చేయకపోతే వాష్రూమ్ కూడా రాదు మేడం. ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ యూనో. దేవుడా ఇది ఎట్లయినా నాకు పడేటట్టు చూడు. అమ్మది నమ్మ మామూలు లేదే. ఇటేం లేదు, ఇటే బాగుంది. అమ్మ చూసేసింది. హలో మిస్టర్, ఏం చేస్తున్నావు? బీటెక్ చేద్దాం అనుకున్నా మేడం, చదువు రాదని చెప్పి మధ్యలో ఆపేశా. ఇక ఊర్లో మనకు బిజినెస్లు ఉన్నాయి, బర్రెల వ్యాపారం, సో అవి చూసుకుంటా ఉన్నా. పాలు చూసి చెప్పేసా మేడం, బర్రె ఏ బ్రీడు, ఏ దేశం అని చెప్పి. మీకేమైనా డౌట్ ఉందనుకోండి నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ 916035. షట్ అప్. నువ్వేం చేస్తున్నావు అని కాదు, ఇప్పుడేం చేస్తున్నావు అని అడుగుతున్నా. చూస్తున్నా, అదే చేస్తున్నా. నో, నువ్వు నన్ను అడుగు చూసావు. నేనా?
బరలాపురం చెప్తున్నా కదా అని చెప్పి మరి భిక్ష యాదలో చూస్తున్నారు మీరు నన్ను. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నన్ను చూసి ఇన్స్పైర్ చేశారు మేడం. హా? అంత డీసెంట్ ఫ్యామిలీ మంది. నేనెందుకు చూస్తా మేడం మీ నడము? మీరు నైట్ ఏదో మా మూవీస్లో ఖుషి సినిమా చూసి వచ్చినట్టున్నారు. అవునా? రాకీ రాకీ రాకీయా? ఆడేవాడు కాంపిటీషన్ మీ బాయ్ ఫ్రెండా? కాదు, నా పెట్. డీసెంట్ బ్రీడ్, నీలానే. కానీ కరుస్తేనే కైలాసమే. రాకీ 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 ఓకే మేడం. రాకీ స్టమక్ అంతా క్లియర్ అయిపోయింది. ఇంకా ఎక్కువ రాకీ. ఎక్సర్సైజ్ చేస్తే వినేటట్లేదు. రాకీ. జంప్ అవ్వడం బెటర్. సలాం రాకీ బాయ్. జంపింగ్ జంపాంగ్ జంపక్ జంపక్ జంప్ రోయ్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, ఈ అమెరికా ఆస్ట్రేలియా నా వల్ల కాదు. ఆల్రెడీ మీరు అక్కడ ఉన్నారు కదా. ఆయన ఇండియాలో డబ్బు పెట్టుకుని అక్కడికో చేంజ్ చేయమంటారు చెప్పండి. ట్రిపుల్ తర్వాత రాజమౌళి గారు ఒక సిట్టింగ్ వేద్దామన్నారు. నేను తాగనని చెప్పాను. జస్ట్ 1 పెగ్ అన్నారు. యా ఓకే అని చెప్పా. డాడీ చెప్పడం మర్చిపోయాడు. దిల్ రాజు గారికి 50 కోట్లు ఇంట్రెస్ట్ ఇచ్చా. అది 1 పైసా 2 పైసా అంటున్నా. అది కొంచెం చూసుకోండి. ప్రతి ఒక్కటి నేను చూసుకోవాలంటే ఎక్కడైతే డాడీ. డాడీ డాడీ ఈ 7 సీటర్ రేంజ్ రోవర్ కొంచెం బుక్ చేయండి. బెంజ్ మొన్నే మన డ్రైవర్కి ఇచ్చేసా ఓలోలో పెట్టుకోమని చెప్పి. యా 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 డాడీ, అదెంత జస్ట్ 3 crores. చూస్తున్నా, అన్ని చూస్తున్నా. అరే ఒక్క నిమిషం ఆగ్రా. జస్ట్ 3 crores. అది ప్లీజ్ అండి, మీరు అలా చీప్గా చూడకండి. చచ్చిపోయి హాయ్ మ్యామ్. హలో, మాటిలో యోగాసనం చెప్పేది మీరేగా మ్యామ్? మీకేమైనా సైట్ ఉందా? లేదే, ఎందుకు మేడం? ఉంది, ఒకసారి చూపించుకోండి. ఇంత అందం చూసిన తర్వాత ఖచ్చితంగా డాక్టర్ చూపించుకోవాల్సిందే మేడం. లైన్లోకి వచ్చింది. మేడం తినారా మేడం? లేదండి, తినలేదు. మీరు తిన్నారా? మిమ్మల్ని చూసిన తర్వాత ఆకలి అయితే మేడం. అవునా? ఏంట్రా నవ్వు కూడా మాట్లాడుతుంది? అమ్మని అమ్మ. వీళ్ళ జెలసీ నీ ప్రాబ్లం అన్నమాట. కాదు సార్. మరి ఇంకేంటి? రేయ్ ఇదంతా కాదురా, అందరం కలిసి ట్రై చేసుకుందాం. అందరా? ఎందుకు కాదురా, పాంచ్ పాండవులు చేసుకురుగా. అది పాంచ పాండవులు కాదు, పంచ పాండవులు. అరే మనం ఉన్నదే 4 కదరా. అరే అమ్మాయితో కలుపుకుంటే 5 మంది కదరా, ఏం కాదు చేసుకోవచ్చు. 5? అరే వెన్నీ కాదురా, నన్ను రిజెక్ట్ చేసింది, నాతో నవ్వుకుంటూ మాట్లాడింది. సో మీ డ్రాప్ గారి నేను ట్రై చేసుకుంటా. ఇది నిజంగానే ప్రాబ్లం అయ్యా రాజు. ఒక అమ్మాయిని 4 లైన్ వేయాలనుకోవడం ప్రాబ్లం కాదు, కానీ ఆ అమ్మాయిని 4 ప్రేమించాలనుకుంటున్నారు చూసావా, అది ప్రాబ్లం. అందుకే సార్ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్తారని మీ దగ్గరికి వచ్చినాం సార్. అవును సార్, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎలా ఇస్తారో తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడ వచ్చాం సార్. చెప్పు రాజు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అంటే ఈ ముగ్గురిది కట్ చేసి, అదే ముగ్గురిని కట్ చేసి నాకు మాత్రమే ప్రేమించడానికి పర్మిషన్ ఇస్తే. హే కమాన్ రాజు, ఈ టిపికల్ ప్రాబ్లం కి నా పర్మిషన్ ఎందుకు? ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ పర్మిషన్ కావాలి గాని.
యాక్చువల్లీ అందుకే సార్ మీ దగ్గరకు వచ్చింది. యాక్చువల్గా డాడీ పర్మిషన్ లేకపోతే నన్ను యాక్సెప్ట్ చేయనంది సార్. అంటే ఆ అమ్మాయి పేరు అదే శిల్ప ఉంగపట్టి సార్. శిల్ప వంగపాటి అంటే ఆ అమ్మాయి అంటే ఇంకా అర్థం కాలేదే సార్, మీ కూతురే సార్. లేదా చల్లని నీళ్ళు వేడి చేసి చల్లగా అయిన నీరు దాంట్లోకి 30 ml ఈ యొక్క ఉసిరికాయ జ్యూస్ వేసి. హలో, ఏ పొద్దుల సారదాయినో అబ్బే ఏడుంటా రూమ్లో ఉన్నా. ఏ మదాకులు అడగబోయే నిద్ర వస్తుంది పెట్టే. ఏ దిమాగ్ గిట్లా ఖరాబ్ అయింది అబ్బే ఏడుంటా రూమ్లోనే ఉన్నా. అమ్మ దమ్మ ఖరాబ్ చూస్తారు పొద్దుగల. ఏంది మొత్తం పొగలు ఉన్నాయి, ఏడున్నా నేను. హలో, అరే మచ్చా బొందరగట్టలో ఉన్నాయిందిరా, చచ్చిపోయాను నేను. ఎయిర్టెల్ కనెక్టింగ్ పీపుల్ రా, అయినా నేను వీడికి ఎట్లా వచ్చినా. హలో 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 ఏయ్ ఏయ్ అమ్మతో ఏయ్ అమ్మ శ్రీ ఆంజనేయ ప్రసాద్ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసాద్ శ్రీ ఆంజనేయ ప్రసాద్ అమ్మ శ్రీ ఆంజనేయ ప్రసాద్ శ్రీ ఆంజనేయ ప్రసాద్ చేరా దేవుడా దేవుడా ప్రతి మంగళవారం నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొడతా దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా శ్రీ ఆంజనేయ ప్రసాద్. రాజుగా ఎవరు గుర్తుపట్టలే? వైరాజు కన్నుల్లో నువ్వే, వైరాజు గుండెల్లో నువ్వే. పెద్దయినా అమ్మతో నాయన నా తప్పేం లేదు, మొత్తం నాయననే పెరుగులో విషయం కలిపి నా ఆస్తి గురించి అమ్మతో నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్. రాజుగా నా వాయిస్ గుర్తుపట్టినవా? అమ్మ నువ్వు డ్రీమ్ గర్ల్ వా, నా గర్ల్ ఫ్రెండ్ వా, దయ్యానివి. అయితే గుర్తుపట్టలేదనుకుంటా. నీ ముందుకు వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. నీ డోరేమాన్ గా నువ్వు అబ్బే. అవురా ఏందట్లా భయపడినావు? అవురా రాదు, నువ్వేందుకు ఈడున్నావు? అమ్మా నువ్వేంద్ర ఈడు? నేను కాదురా, మన ఇద్దరం గీడే ఉన్నాం. అవునా? అవురా మీ పెద్ద నిజంగా మీరే చంపిర్రా? చల్పే మేమేం చంపుతాం? ఇప్పుడు చెప్పినావు కదరా మరి. అదంతా మా ఫ్యామిలీ మ్యాటర్. సరే ఎట్లా వచ్చామరా మరి, నాకు అర్థమైతే లేదు. ఏమోరా నాకు ఇట్లా అదే అర్థమైతలే, తలకాయ పట్టుకుందిరా నాకు. అరే ముందు ఇడికి ఎట్లా బయట పడాలో చెప్పురా. అరే ఇట్లా పోదామా? ఇట్లా పోదాం నాడు. అరే నా చెప్పులు తీసుకో సాగరా, ఒక్క నిమిషం ఆగరా ప్లీజ్, వడ్లు ఒకరా దండం పెట్టి అమ్మా. అన్నా 2 చాయ్లు. అరే రాత్రి సారా తాగినాం మనం. సారానా? తాగితే తాగినాం కానీ బొందలు గట్ట ఎట్లా పోయినాం రా? వారిని అబ్బా బొందలగడ్డ ఫస్ట్ తాగు.
మందు తీయమంటే బాగుండు. తాయి లివర్లు పోతున్నాయి, తాగిన తర్వాత తిడితే పొరలు వెళ్ళిపోతున్నాయి. రేపటి నుంచి మందు మానేస్తారా? అరే మగధీర సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందిరా? 2010. 2009 బే. అయినా ఇప్పుడు మగధీర సినిమా గురించి ఎందుకురా? అప్పటి నుంచి చెప్తున్నాడు మందు బంద్ చేస్తా అని చెప్పి. వీడి మీద వైన్ షాప్ కూడా బెటర్ రా. దేనికిరా? 11 గంటలుగా బంద్ చేస్తాడు కదా. వీడైతే మందు బంద్ చేయడు. అరే మీకు పని పాటలు లేవురా? నేను గూగుల్లో పని చేస్తా. గూగుల్ నా వెనకాల గూగుల్ ఉంది. నీ వెనకాల గూగుల్ ఉందేమో, మా ముందు మందు ఉందిరా. అదే రే మీ ముందర మందు ఉంటే నా వెనకాల సనీ లేనిందిరా. అరే అప్పటికి నీ చేతిలోనే మందు బాటిల్ ఉందిరా. సో మనం సారా తాగలే, మందే తాగినాం. ఆ బాటిల్ అయిపోయేసరికి మన సిచ్యువేషన్ ఏందో తెలుసా? బొందలగడ్డ గురించా? కాదురా, సనీ లియోన్ గురించి. అరే సనీ లియోన్ గురించి మాట్లాడ చాలాసార్లు చెప్పిన. ఎవరికి చెప్తున్నావురా? అరే సనీ లియోన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా నేను. అరే సద్దాం మంచి మాట్లాడి చెప్తున్నా. ఒక్కసారి 2 సార్లు. అబ్బా ఎవరన్నా లవర్ మీద చేసింది ఏమన్నా ఉందర్రా? మస్తు ఎవరు అనుకున్నావరా? రే ఇప్పుడు సనీ లియోన్ రా రే. అయితే ఏంది బే? అయితే ఏంది సొంత నీ మరదలా? రే నా సొంత మరదల కంటే ఎక్కువ రాది. ప్రతి సంవత్సరం జగిత్యాల బస్ స్టాండ్ లో దాని బర్త్డేకి బ్యానర్ లేస్తా. అరే ముట్టుకునేంత వేసా ఎగిరి ముద్దు పెడతా. అరే రాదుగా, మనం గొడవ తర్వాత కూడా మందే తాగినామరా. సారా తాగినట్టు అసలు గుర్తులేదు నాకు. అరే నైట్ మందు తాగినట్టే గుర్తుందిరా నాకు. సారా తాగినట్టు మనం గుర్తుకొస్తలేదురా. అరే అరే మన అందరం కలిసి గోవాకు పోదాంరా. అబ్బా గోవా పోనీ నా దగ్గర పాస్పోర్ట్ లేదురా. చల్ గోవా వెళ్ళడానికి పాస్పోర్ట్ ఎందుకు బే? వీడు మన ఫ్రెండ్ ఎలా వెళ్ళరా? గోవా వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా కావాలి. అరే అవలాగారా బే మీరు? నాకు అర్థం కాదు. అరే గూగుల్లో పని చేస్తున్నా, నా ఇజ్జ పోతా మీరు నా దోస్తులు అని చెప్పుకుంటే. గోనికే 2 కావాలి. నీ అబ్బా గోగోనికి వీసా పాస్పోర్ట్ అవసరం లేదురా, డబ్బులుంటే చాలరా. అమ్మ నీ అమ్మ అవునా? అంతే నీ అంటే అట్లా కాదరా. అసలు గోవాలో ఏముంటారా నాకు అర్థం కాదు. గది ఇట తెలియదారా బై? సముద్రం. సముద్రం ఎక్కడైనా ఉంటుందిరా, వైజాగ్ లో కూడా. గోవాలో మంచి మసాజ్ ఉంటుందిరా. అరే మందు ఉంటదిరా. ఆ మందు ఇక్కడ కూడా ఉంది కదరా. అరే ఇడ 1000 రూపాయలు, అదే అనుకో 500, 24 గంటలు దొరుకుతుంది మామా. అందరం కలిసి గోవా అయితే గోవా వాళ్ళు కానీ మనం బొందలగడ్డ ఎందుకు పోయినాం రా? అరే నీకు గోవా బూంది కావాలన్నా, సారా తాగింది కావాలన్నా, బొందలగడ్డ వనుకుంది కావాలన్నా, లేక 3 కావాలన్నా? నాకు అదే అర్థమైతలేదురా. అరే గుర్తుకొస్తుంది, పైసలు లేవని గోవా పోలే, బాటిల్ పగిలిందని సారా తాగినాం. బాటిల్ పగిలిందా? ఎట్లా? అందుకింద ఎవరు వచ్చారు? ఏంద్రిది? సారీ మామ, నాకు ఇప్పుడు మందు కావాలి. ఇట్లా బంద్ అయినాయిరా. పోనీలేరా, మన సందు చివరి సీన్ గడి దగ్గర బ్లాక్ లో మందు దొరుకుద్ది, అది తీసుకొద్దాం బా. అరే ఆయన మొన్ననే రా పోలీసులు పట్టుకో బొక్కలు నూకిర్రు. నాకు ఇప్పుడు మందు కావాలి. ఎట్లరా? ఎట్లా నెలకి మొత్తం ఆరిపోతుంది. ఇక్కడ ఏదో ఉంది కదా.
రే ఒకటే దారి. ఓకే. నేను దుబాయ్ నుంచి వస్తూ వస్తూ ఒక మందు బాటిల్ తీసుకొచ్చాను. అది ఈ రోజు దుబాయ్ నుంచి వచ్చినాక నువ్వు చేసిన మంచి పని అంటే ఇది ఒక్కటేరా. ఇంకేం ఎరా మొక్క నీటితో కడిగావా బాత్రూమ్ పినాయిలతో కడిగావా? అలా అయిపోయింది ఏంట్రా? అరే మనం తాగింది దుబాయ్ మంది అయితే నాటు సారా అంటారేంద్రా మీరు? అరే ఓ పిచ్చోడు, అది దుబాయ్ మందు కాదురా, ఆలూరు నాటు సారా. అది దుబాయ్ మంది అని చెప్పి పిచ్చోని చేసిండు. అరే అది బెల్లం స్మెల్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అయినా ఇటు దుబాయ్ లో మంది అట్లే ఉంటుందని చెప్పిండు. అబ్బా వీడికి డౌట్ వచ్చిందంట. అరే సారా తాగినాం. మమ్మల్ని శ్మశానం దగ్గర ఎవరో వదిలేసిర్రా? శవాలు అనుకుంటురా? ఎవడో వదిలేశాడు బే? ఎవడో వదిలేశాడు? మీరే కదరా అతను సినిమాలో చిన్నపిల్లలు బెట్టేసుకుని అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి ఎగేసుకుంటూ వెళ్ళారు కదరా? ఆమె పోతాంటే మీరేం చేసిర్రు? తాగినావు. మీరు ఏమన్నా సోపడానికి వెళ్తున్నారా? వెనకాల ఎగేసుకుంటూ రావడానికి శ్మశానానికి వెళ్ళారు. ఎవడొస్తున్నాం అందుకే తాగినాం. అరే నాకు తాగిన నశాల మొత్తం గుర్తుకొచ్చింది నాకు. ఇంకోసారి నాటుసారా తాగిపోయాడరా, అప్పుడు చెప్తాం మీ సంగతి. అబ్బో అమ్మా మీతో కూర్చొని వేస్ట్రా, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఇంకో అట్లుంది. రాత్రి సిట్టింగ్ వేద్దాం అనుకున్నాం. ఆఫీస్ మందు మొత్తం. అరే నలుగురుదవేంద్రే. అరే కొట్టకరా, బాత్రూమ్ ప్రశాంతంగా ఓనియా ఆబే. రాజు నేను దివ్యాని. దివ్య ఎవరు? అదేంటి రాజు మర్చిపోయావా? నైటే కదా నా పక్కన కూర్చొని మాట్లాడా. నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. దివ్య నా గుండెలయ, ఎందుకు ఈ రాజుగారి రోజు చచ్చిపోయినావు? ఐ లవ్ యూ దివ్య, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ. లవ్ బయటికి రా, బయటికి రా, బయటికి రా దివ్య. అమ్మారా బాయ్, ఐ మిస్ యూ దివ్య. ఐ లవ్ యూ రాజు. అక్క బై మిస్టేక్ ఫ్లోలో అన్నాక తాయిన నిశాల, నీకు దండం పెడతా. సారీ అక్క. అక్కేంట్రా అక్క? రారా బయటికి. నేను రాను. నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. అరే చేద్దాం. అరే అరే భాస్కర్. కష్టపడకుండా మోషన్ కూడా చక్కగా అవ్వదు. అలాంటిది ఎదవల్ని నమ్మి కష్టపడకుండా ఈజీగా పైసలు కమాయించవచ్చు అనుకున్నా. చుబ్బే గాంధీ ఆపిన అది నూర్రి. గుద్ద పలిచిన కోడి కోసే మందు ఇట్లా జీడిపప్పు అడిగిందంట. పలక మీద రాసుకునే ఒక అంకె మా జీవితాన్ని మార్చాలంటే మేము నమ్మలే. మా ముందు పడే డైస్ నంబర్ మా జీవితాన్ని మార్చేస్తుందంటే నమ్మక తప్పట్లేదు. ఒక్క ఐడియానే కాదురా భయ్, ఒక్క నంబర్ ఇట్లా జీవితాన్ని మార్చేస్తుంది. అసలు ఈ నంబర్ ఏంది, ఈ డైస్ ఏంది, ఈ గుద్ద కింద తుపాకీ ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే 3 రోజులు వెనక పోవాలి మనం. ఒరే రాజుగా. సార్ యువర్ డిస్మిస్డ్. సార్ 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 గూగుల్లో జాబ్ లేకపోతే గుడ్లగల్లాగా చూస్తారు సార్. ప్లీజ్ సార్ పీకకండి సార్ ప్లీజ్. సరేరా పీకను సార్. కానీ నాకు క్వశ్చన్ ఉంది. అడగండి సార్. ఆ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయాలి. చెప్తా సార్. సార్ 1 2 2 2 ఎంతరా సార్? గదిటా తెలియదా సార్? 4 సార్. యువర్ డిస్మిస్డ్. సార్ కరెక్టే కదా సార్? 4 సార్. రే 2 2 5రా? 5 సార్? అట్లా ఎట్లయితే సార్? ఎవరైనా అడుగురు సార్. 4 సార్. యువర్ డిస్మిస్డ్. సార్ 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 అట్లా అనకూడదు సార్ ప్లీజ్ సార్. లేరా సార్ 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 జాబ్ లో నుంచి పీకకండి సార్ ప్లీజ్ సార్. లేరా మీరు పీకనంటే లేసా సార్. అరే రాజు సార్ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ 2 2 5 అనే నెంబర్ ని బాగా గుర్తుపెట్టుకో సార్. జీవితంలో
మొత్తం కాకపోయినా ఎంతో కొంత నీ జీవితాన్ని మారుస్తుందా? సార్ ఈ నంబర్ మోపు కూడా నాకు వద్దు కానీ నా జాబ్ మాత్రం కావాలి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు ఏందిరా 2-2-5 అంటే నమ్మవు? నమ్మను సార్. వీడికి రా కాదు సార్ 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 అబ్బా అర్ధరాత్రి పూట కలవరింతలేంట్రా? ఇప్పటికి 2-3 సార్లు కలవరించాడు. ఏంట్రా మనకి టార్చర్? గదేరా గప్పని చూస్తున్నా. ఈ టైంలో సనీ లియోన్ లేకుంటే సందులో సావిత్రిని కలవరించాలి కానీ వీడేంద్రా సార్ సార్ అని చెప్పి సాగు కొడుతుండు. అరే ఇదంతా కాదురా, ఈ నీళ్ళు తీసుకున్నాను ముఖం మీద మింగురా. అరే మామా మీరు ఇలా చచ్చిపోయారా? నీ కలవరింతలు చచ్చిపోవాల్సిందే. ఆల్మోస్ట్ నరకం దాకా వెళ్ళొచ్చాం. ఏంట్రా నువ్వు నీ కలవరింతలు? ఇంతకేమైందిరా? ఏం రోగం పట్టింది? అరే మామా ఒకటి అడిగితే చెప్పు, 2 రోజులు ఎంతరా? 6. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ గానే కదా? 2 నెలలు 6 కాదురా 4. మరి మా సార్ గారు అవలగాడారా 5 అని చెప్పిండు. ఆడు జూనియర్ ఆర్టిస్ట్ అయి ఉంటాడు. రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ డోర్ కొట్టి 2 నెలలు 5 కాదు సార్ 4 అని చెప్దాంరా. ఇప్పుడు పడుకోరా ప్లీజ్ రా. ఏ పడుకో. అరే అది కాదురా. అది అరే అది కాదురా. ఏంద్రా ఈ టైంలో మీకు గొల్లెం సప్పుడు నాకు అర్థం కాదు. అరే మామా 2 రోజులు ఎంతరా? అరే 2 మాత్రం నన్ను అడక్కురా. చిన్నప్పుడు సార్ 2 చెప్పేటప్పుడు బాగా బరినిందిరా, స్కూల్ పోలే నన్ను అడక్కు. అరే మామా అది కాదు మామ చెప్పేది. అమ్మ ఒక్కని తెలియదు. అరే రాజు ఒకటి గుర్తుపెట్టుకో, ఈ 2-2-5 అనే నెంబర్ని బాగా గుర్తుపెట్టుకో. జీవితంలో మొత్తం కాకపోయినా ఎంతో కొంత నీ జీవితాన్ని మారుస్తుందా? ఈ 2-2-5 అనే నెంబర్ని బాగా గుర్తుపెట్టుకో. ఏంద్రా 11 కార్డ్సా? కాదురా ప్లేయింగ్ కార్డ్స్. ఇదే వద్దని చెప్పినా. ఏందో చెప్పు. ఏయ్ సారీ ఇప్పుడు గేమ్ ఏంటంటే నువ్వు ఒక నెంబర్ మీద పెట్టాయి, నేను ఒక నెంబర్ మీద పెట్టేస్తా, నువ్వు ఒక నెంబర్ మీద పెట్టాయి. మన ముగ్గురం పెట్టేసిన తర్వాత ఒక కార్డు తీద్దాం. ఎవడి నెంబర్ అయితే ఎవడు చెప్పిన నెంబర్ అయితే వస్తుందో వాడికే డబ్బులండి. ఓకే డన్. ఓకేనా? నీ నెంబర్ చెప్పు. 70320. ఏమైందిరా? నీ అబ్బా ఫోన్ నెంబర్ కాదు, ఇక్కడ ఉన్న నెంబర్ చెప్పు. చెప్పు నెంబర్ ఎంత? 7 రా. 7 మీద ఎంత వేస్తున్నావు? 200 రా. 200. నీదేంటి? నీ నెంబర్ చెప్పరా. 1 ఎంత బెట్ ఎంత వేస్తున్నావు? 1000 అంటుండ్రా. ఓ 1000 అన్నాడా? 1000 అంటాడంటాడు. నీ నెంబర్ ఎంత? 1 మీద 1000 వేస్తున్నావు. ఓకే నీది 7, 200 వేస్తున్నావు. నా 9 రా. 9 మీద 500 వేస్తున్నాను. గెలిస్తే మాత్రం 1000 రూపాయలు రావాలి. అదేంద్రా? నాకు 500 ఇవ్వాలి. 500 కూడా కలపాలి. డన్. ఇప్పుడు ముగ్గురం. నీది ఎంత? 7, 1, 9. ఇప్పుడు ఎవరి నెంబర్ తీస్తే ఆడియో డబ్బులండి. అరే 8 వచ్చింది అంటే ఇప్పుడు ఎవరికే డబ్బులు రావురా. ఓరిని ఇదేంద్రా పొద్దు ఓన్ పైసలు రాకుండా చీద్దినమ్మ జీవితం. ఎవడూ గెలవలేదేంట్రా? చీద్దినమ్మ. రే రాజుగా, ఇక్కడంతా ఫ్యామిలీ అంతా కూర్చొని సకుటుంబ సపరివార సమేతంగా ఇంత పద్ధతిగా గేమ్ ఆడుతుంటే ఆఫీస్కి ఎలా వెళ్ళాలనిపిస్తుందా నీకు? అరే పని లేని ముండా పెయిన్లు చూసిందంట రాజు. గూగుల్ రాజు అర్థమవుతుందా? నేను లేకపోతే గూగులే నడవదు. ఇప్పుడు దొడ్డిగా లేసుకొని షట్టర్ ఓపెన్ చేయాలి. అరే రారా పంగకలోడదా? ఆపుర్బే మీరు మీ సొల్లు. ఆఫీస్కి టైం అవుతుంది నాకు. వదిలి మనం వాడతాం రా. రాకరా. రే నెంబర్ ఎంత అనేది? 6. ఈ 2-2-5 అనే నెంబర్ని బాగా గుర్తుపెట్టుకో. నా 9, 6. ఏమ్రా పాట పాడుతుర్రు? కాదు ఇప్పుడు నా నంబర్ చెప్పిన వస్తే ఆ పైసలు నిజంగానే? గేమ్ అదే కదరా. ఎట్లా చెప్పు ఆ గేమ్? నువ్వు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ కానీ వచ్చింది అనుకో, నువ్వు ఎంత ఇస్తా అంత వచ్చేస్తాయి. ఇక్కడ ఉన్న మనీ మొత్తం నీకే. ఇప్పుడు మీ దగ్గర ఎంతున్నాయి? మొత్తం అంతా 700 ఒక 2000 చిల్లర ఉంటుందిరా. 2000? ఒక్క నిమిషం. ఏంద్రా ఈ 5 మీద 600 ఏర్రా. 5 నెంబర్ మీద 600. అమ్మని అమ్మ. ఇగో 2000. ఎట్లా గేమ్ రాదు. మా ముగ్గురిది 600, 600, 600. ఒక 200 ఎక్స్ట్రా టిప్పు. 2000 మాది. ఓకేనా? నువ్వెంత వేసావు? 5 మీద 600 రా. 5 మీద వేసావు. ఓకేనా? తీమమ్మా నేను పట్టుకుంటా రెడీగా. తీరా ఇడికేం వస్తుందిరా పైసలోనే. ఏంద్రా అంతసేపు కూర్చున్నావు? 5 వచ్చిందా? చెప్పరా. 5 వచ్చిందిరా. 5 వచ్చుడేంద్రా? ఇంతసేపు మనం ఆడాం, ఒక్కసారి కూడా మనకు రాలేదు కదరా. అరే ఈసారి మళ్ళీ ఆడదాంరా. అంతే.
అచ్చా ఈసారి 2000 రా. 2000 అంటారా? 2000? మరి పైసలు వాడు 2000 వేసినప్పుడు మనం అయిపోతే ఎలా రా? ఆగరా. ఇవెక్కడిరా? 2 3 4 రూమ్ రెంట్ కడదామని దాశ. నీవి 2000 నావి 2000. నీకెక్కడవరా? అందులో 2000 కొట్టేశా. రెంట్లో నుంచి. సరే సరే ఏయ్ ఇగో మొత్తం 4 మన 3 కలిపి 8000. డన్. ఇగో 2000. దేనిపైన? 5 పైన మళ్ళా 5 మీద ఒక్కసారి అంటే వస్తుంది. ప్రతిసారి వస్తుందిరా. అరే మామ తీరా. మళ్ళీ ఏమైందిరా? మళ్ళా 5 వచ్చిందిరా. ఇటే అది నాకు తెలుసురా. అరే 5 రావడం ఏందిరా? నువ్వు కాలం తీసినావా? కాదురా, ఏది తీసినా 5 వస్తుంది ఏంట్రా? ఈసారి మనం అయితే ఇద్దాం. డన్. ఇది మంచిగా ఉందిరా. ఇదేదో బాగుందిరా. 5 వస్తుందండి సార్. మనం కూడా మనం అయితే ఇద్దాం. ఈసారి ఎలాగో 5 వేస్తాం కాబట్టి మొత్తం నెక్స్ట్ రూమ్ రెంట్, ఆ నెల రూమ్ రెంట్ మొత్తం నా అకౌంట్ నుండి మొత్తం తీసుకొచ్చా. ఎలాగో మనకే వస్తాయి. అరే నా కొడుక రా 15000. నా ఈ 2000 రా. అరే ఈసారైనా కొట్టరా, లేకపోతే రూమ్ లోకి అరే ఈసారి 5 మంది నమ్మకం ఉంది. సార్ వస్తుందాగు. తీ. అరే ఈసారి నా 4 నంబర్ రా. 4? మనది 5. మన 5దా? చెప్పరా 5 వచ్చిందని. ముఖం చూడు ఎట్లయిందో. అంటే అమ్మయ్యా కే వచ్చింది. అంటే ఎవడు గెల్లే. నీ అబ్బాయి హ్యాపీగా ఎందుకున్నారా? మరి మనకి రాకపోయినా పర్లేదు, వాడికి కూడా రాలేదు కదరా. డబ్బు సేఫ్. సేఫ్. మళ్ళీ మళ్ళీ ఇదంతా కాదు. ఏంట్రా 5 వేస్తే వస్తుంది అనుకుంటే 5 కూడా రావట్లేదు. ఏ 5 వద్దు, వేరే చెప్పు. ఈసారి 5 వద్దురా. 5 మనకు కలిసి రావట్లే. ఇప్పుడు నీ నెంబర్ ఎంతో చెప్పరా. ఆల్రెడీ ఇచ్చినారా? 5 రా. 2000 మళ్ళా. ఇందాక 5 రాలేదు కదరా. కే కే వచ్చింది. కే కేరా కేరా. ఏంద్ర మామ అట్లా చూస్తున్నావు? చెప్పు. ఎంతరా? 5 వచ్చేసింది. నీ అబ్బా ఉన్న పైసలు పోయినా కదరా. అరే రాజుగా నీ టైం మంచిగున్నదిరా. 5 నెంబర్ పైన పైసలు కొట్టినావు. అదేంట్రా వాడు 5 చెప్తే గెలుస్తున్నాడు, మనం 5 చెప్తే పోతుంది ఏంటిది? నైట్ అంతా కల్లా 2 రౌండ్లు ఎంత 2 రౌండ్లు ఎంత అని చెప్పి మనం తెంగిండు. పొద్దున్న లేసే పైసలు తెంగిండు. నిజమేరా. ఆగురుబే, నా లైఫ్ దళితానికి డ్రైర్ వేసినట్టుంటది. ఏదో అనుకోకుండా రాత్రి కళ వచ్చింది కాబట్టి నా లైఫ్ డైమండ్ అయిపోయింది. కళేంద్రా? అవును బే, కళనే. రాత్రి మా సార్ గాడు కళలకు వచ్చి అరే 5 నీ లక్కీ నంబర్ రా, నీ జీవితాన్ని మార్చేసా అని చెప్పిండు. కానీ 5 నంబర్ ఒకసారి టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసిన, నా లైఫే మారిపోయింది. అమ్మా మా సార్లు ఉన్నారు, క్లాస్కి వస్తారు తప్ప కళ్ళకు వచ్చేలాంటివి చెప్పరు. మాని కూడా చాతవాడు చేసిండ్రా. ఇంకెవరు రా? మా సార్ గడే చేసిండు, మై బాస్. అరే బా, మీ బాస్ గారు మార్చింది నీ లైఫే కాదరా, మన అందరి జిందగీని మార్చిండు. అదెట్లరా? ఎలా రా? పొద్దుగాల అయినా సరే, టైం లేదు కాబట్టి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా. ఓకే సరే. మనం ఇప్పుడు 2 విషయాల గురించి తెలుసుకోవాలి. డెంగ్యూ రామ్మోహన్ తిన్న తర్వాత కడుక్కోవడం ఎందుకని చెప్పి నాకేసే రకం వీడు. చెయ్యి చాచి అప్పడిగితే అప్పిస్తాడు, అప్పెగ్గొడితే అదే చెయ్యి నరికేస్తాడు. ఓ షట్ మ్యాన్. గల్లీలో గలీజ్ గల పేర్లు ఎవరైనా సెర్చ్ చేస్తే ఫస్ట్ పేరు ఈయన వెళ్తుంది. ఆఫ్ కోర్స్ మ్యాన్. మనకి గంటల అప్పు కావాలంటే వీడిస్తాడు. సో మనకి ఇప్పుడు ఈడే దిక్కు. నాతో డౌట్. ఆస్క్ మ్యాన్, ఆస్క్ ఇట్. అన్నం తిన్నప్పుడు చెయ్యి కడుక్కోడు ఓకే, పాకైనా పోయినప్పుడు కూడా కడుక్కోకుండా వాటర్ సేవింగ్ అంటాడా? ఇంకే జోగులు అమ్మున్నావు కదరా. ఏదో అదిరిందులో అలవాటు అయిపోయి చేసాలండి. ఒకటి బాగుంటే రిసీవ్ చేసుకోండి. సో నెక్స్ట్, ఈ ఏరియాలో గోల్డ్ లాంటిది ఇది. ఇక్కడ ఏమైనా జరగచ్చు. అబ్బా అదిరిపోయింది. రేట్ ఎంత? సారీ మ్యాన్, సారీ, ఇట్స్ మై మిస్టేక్. ఇది సో ఇదే హైదరాబాద్ లో బెట్టింగ్ ఆడే ఏరియా. ఇక్కడికి మంచి మంచి బలిసిన పార్టీలు వస్తాయి. 1,00,000 నుంచి కోట్ల దాకా డైస్ గేమ్ ఆడతారు. అవన్నీ నాకెందుకు చెప్తుర్రా అబ్బాయి, నేను పోతున్నా. రే ఓ ఎర్రి పుష్పం, మొత్తం విను. పొద్దుగాల 5 నంబర్ మీద 7,000 గెలిచినావు. అదే గీ డెన్లా 5 నంబర్ మీద వేసినావు అనుకో, లక్షలు కోట్లు. లైఫ్ సెట్ అవుతుంది మామ, ఆలోచించుర్రి. అవరా నాకు కూడా అర్థం కాదు. మెంటల్ నా కూడా క్లాబే. పైసలు ఎడికెళ్ళి ఆడతారా మీరు? అది మ్యాటర్. ఒకవేళ 5 రాకపోతే? అరే ఛాన్సే లేదురా. సుడి మీద 100 సుళ్ళున్నాయి, పక్క 5 పడుతుంది. ఒకవేళ పైసలు వచ్చినాయి అనుకో, సగం 50-50 పంచుకుందాం. ఏమంటారా? డన్నా? ఈ రోజుతో పోలీసులు అయిపోవాలి మనం. అది తగ్గేది లేదు, నడుమా.
గంటలో ఇయ్యకపోతే అరే ఎందుకేమన్నా ఇస్తాం, బరాబర్ ఇస్తాం. ఇచ్చు చూడు ఫస్ట్. అదే ఇయ్యకపోతే ఒక పని చేయి, నువ్వు ఇట్లా మాతోడ్రా. ఎట్లాగో గన్ ఉంది కదా, మా ముడ్డు కింద పెట్టు. ఇయ్యలేదని నీకు అనిపించింది అనుకో, పేల్చితే ఇంకా అయిపోతుంది. ఫస్ట్ పైసలు అన్నా, చెప్పన్నా ఇస్తావో అన్నా. ఇచ్చినావు అనుకో గంటకి 20,000 వడ్డీ, అంటే 2,20,000. ఆలోచించుకో, మళ్ళా పోతే రాదు ఆఫర్. నీ ఇష్టం. అన్నా కుర్రోళ్ళు మంచి చూసారు కదన్నారు, ఇచ్చేద్దాం. పైసలు రా. పైసలు తీసుకొని రాండి. అప్పటిదాకా అదిరిన కుడి కన్ను యూటర్న్ తీసుకొని ఎడమ కన్ను అదిరినప్పుడు నాకు అర్థమైంది ఆ 5 అనే అంకె అక్కడ దాకానే పనిచేస్తుందని. నాకు తెలిసి 5 పడితే నా ఫేట్ మారినట్టు, లేకపోతే మా బాడీ పార్ట్ మారుతాయి. అరే ఉరకండి రా, ఉరకండి రా, జల్దీ జల్దీ. ఆగండి రా. అరే ఉరకండి. అరే నాకు ఒకటి అర్థమైందిరా. డబ్బులు ఓన్కి ఊరికేరావనా? కాదు, 2 4 అని. నేనే కరెక్ట్ రా. ఇచ్చావు. బాగా తిట్టుకుంటున్నట్టున్నారు కదరా. గుద్దవలసిన మేక మటన్ షాపుని ముందుకు పోయి తొడగొడితే ఏమైతుందిరా? తక్కడికి ఎలాడ్దీసి కీమా చేస్తాడు. కీమా కదా, కొనేసి తినేసిన. మరి మీ సంగతి ఏందిరా? అరే మనిషికి మటన్ కి తేడదేలో అబే ఇట్లా కట్టేసినావు. ఏమన్నావు బే? అదే అన్న, కొంచెం పెద్ద మనసు చేసుకుని వదిలేండి అంటున్నాడు అన్న. అవునా, ఇటు చేయి, నా బయటకు పోయి పైసలు తీసుకొస్తాం. అన్నా ఇడ చూడు. అరే అది కాదరా, టీ షర్ట్ పైన డబ్బులు ఎవరికి ఊరికే రావని ఉంది కదా, జర ఇడిచిపెట్టి రాదన్నా, బయటకు పోయి పైసలు తీసుకొస్తాం. రేయ్, నేనొక్కసారి వంగినందుకే నన్ను చెప్పనీయండ్రా. దూకెళ్ళిపోయారు. ఈసారి వంగేదిలే, వంగబెట్టుడే. అన్న హోప్లెస్ కాదు కానీ ప్రాక్టికల్ గా ఒక మాట అన్న, ఇట్లా టెర్రరిస్ట్ కట్టేసినట్టు కట్టేసి మేపితే మీకేమొస్తుంది అన్న? పైసలు అయితే రావుగా అన్న. ఒకటి కట్టేసానా ఉంచు, లేదా వదిలేసే అన్న. కానీ పైకని వచ్చినప్పుడు మాత్రం కట్లు ఇప్పే అన్న. అవునన్నా, కట్లతో అయితే కడుక్కోలేంగా అన్న. నువ్వు కడుక్కో కదరా.
అంటే నువ్వు టిష్యూతో తుడుచుకుంటావు కదా మామ. అరే చూప్ బంద్ చేయరు బే అన్నా. నువ్వు చెప్పనా, నువ్వేం చేయమంటే అది చేస్తాం, కానీ కట్లే చెప్పనా. ఏం చెప్పినా చేస్తారా? చేస్తామన్నా. బరాబర్ చేస్తారా? బరాబర్ చేస్తామన్నా. దొంగతనం చేయాలి. చల్ గుద్దల గన్ను పెట్టేంత ఈజీ అనుకుంటున్నావు దొంగతనం చేసుడంటే? దానికి గుద్దల్దాం ఉండాలి. మా దగ్గర ఎవరి దగ్గర లేదు, మేము చెయ్యం. అన్నా మాకు గుద్దల దమ్ము ఉంది, మేము బరాబర్ చేస్తాం. ఏమంటా? ఓరేడు దొంగతనం చేయడం అంటే డబ్బులు పంచి ఎలక్షన్లోకి వెళ్ళడం అనుకుంటున్నావా? దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. దేనికి డబ్బులు పంచడానికి? కాదేస్ దొంగతనం చేయడానికి. ఆ ప్లానింగ్ ఆ విజన్ ఉంటే ఫస్ట్ విజన్ ఎప్పుడో హిట్ అవుతుండే. ఇగో డెంగ్యూ రామ్మోహన్, దొంగతనానికైనా లంగతనానికైనా పక్కన ఒక ఎక్స్పర్ట్ కావాలి. అలాంటి ఉంటే చెప్పు, వీఆర్ రెడీ. ఏమంటారా? సెట్. మిమ్మల్ని నమ్ముకుని ఎవరన్నా దొంగతనం ప్లాన్ చేస్తాడరా? నన్ను మొక మీద వస్తారు. అందుకే మీకు ఒక సీనియర్ మోస్ట్ దొంగనా కొడుకుని అప్పు చెప్తా. దొంగనా ప్రొఫెసర్. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి దొంగతనం ఒక రికార్డే. ఆయన చూడని డబ్బు లేదు, దోచుకోని బంగారం లేదు. మిడిల్ క్లాస్ ఇల్లు నుంచి మినిస్టర్ ఇల్లు వరకు ఆయన ప్లాన్ గీస్తే ఫెయిల్ అయ్యేదే లేదు. అందరూ ఆయనకి పొగరంటారు. అవును, ఆయనకి పొగరే. బ్యాంకు లాకర్లో దర్జాగా కూర్చున్న బంగారానికి ఉన్నంత పొగరుంది. మినిస్టర్స్ ఇంట్లో నన్నెవడు టచ్ చేస్తాళ్లే అనుకునే బ్లాక్ మనీకి ఉన్నంత పొగరుందిరా లఫోర్డ్స్. రేయ్, ఆయనకి అంతగానం ఎలివేషన్ ఇస్తుంటే మీరేంద్ర అమ్మాయిని చూస్తారు? ఎలివేషన్ ఎక్కడైనా, కాన్సన్ట్రేషన్ మాత్రం అక్కడే. కూర్చున్నా కొడుకు. ఎవర్రా ఈ కక్కుర్తున్నా కొడుకులు? వీళ్ళే మీ రాబరీ టీం మెంబర్స్. సెకండ్ నా టీంలో జాయిన్ అవ్వాలంటే మీకు విషయం తెలియాలి. ఇంకా మేము కోల్పోవడానికి ఏముండకూడదు, అంతేగా? అవును, నీకెలా తెలుసు? నెట్ఫ్లిక్స్ లో ఎన్నిసార్లు లేదు వెబ్ సిరీస్ ఈ అకౌంట్ లో. అది ఇంకా ఉందారా నీ దగ్గర? అంటే అదే ఇంక స్టార్ట్ చేద్దామా? సో యాక్చువల్లీ ఇది అదేందన్నా దొంగతనం అని చెప్పి ఫంక్షన్ హాల్ చూపిస్తున్నావు. ఫంక్షన్ రాగేష్, అందుకే చదువుకోమనేది. అది ఫంక్షన్ హాల్ కాదు. అంత స్టైల్ గా ఉందంటే ఇది ఎవడో హీరో గడి ఇల్లు. రే మైదానం ఆపు. ముందు ఆ మటన్ తింటాం ఆపేయండి. మీరు మైండ్ దొబ్బిద్ది. ఫంక్షన్ హాల్ హీరో గారి ఇల్లు కాదు, మరి బ్యాంక్. యా, సుఖీబాబా బ్యాంక్. నా పైసల కోసం బర్రెలు అక్కడ తాకట్టు పెట్టిన పనిలో పని అవి కూడా తెచ్చేసుకుందాం. ఆగండి. మనం చేసే రాబరీలో మన ఫస్ట్ రూల్, మన సొంత పేర్లతో పిలుచుకోకూడదు. వాట్ ఆర్ యూ టాకింగ్ బ్రో? అసలు మేము సొంత పేర్లు పెట్టి పిలుచుకో. మరేమని పిలుచుకుంటారు? ఆగండి. వీళ్ళేంటి బేబీ మనకంటే వరుసుకున్నారు. ఓకే, అలా కాదు. మీరు అనుకున్నట్టు కాకుండా మీ అందరికి ఒక ఏరియా పేరు పెడతాను. వాటితోనే మనం పిలుచుకోవాలి. ఓకే రాజు, నీ పేరు మాదాపూర్. రాజు నంతా మాదాపూర్ అని పిలువాలి. మాదాపూర్. హరి, నీ పేరు ఎల్బీ నగర్. ఓకే, ఎల్బీ నగర్. భాస్కర్ ఉప్పల్. ఆగండి. సో ఇవే మీ పేర్లు, వీటితోనే పిలుచుకోవాలి. ఓకే, సో సరే. మా పేర్లు ఓకే, మరి పాప పేరు? బేబీ పేరు జూబ్లీ హిల్స్. రాబరీలో తను కూడా మనతో పాటు ఉంటుంది. మాకు కూడా అదే కావాలి. అందరూ కలిసి చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. మనం రాబరీ చేయడానికి కరెక్ట్ టైం లంచ్ బ్రేక్. నేను అందరికంటే ముందు ఒక కామన్ మ్యాన్ లాగా బ్యాంక్లోకి ఎంటర్ అవుతాను. అక్కడ పరిస్థితులు అంచనా వేసి కరెక్ట్ టైం చూసి మీకు ఒక హింట్ ఇస్తాను. హే ఎక్స్క్యూజ్ మీ, పెన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బ్యాంక్కి వచ్చాను. లంచ్ బ్రేక్ ఇచ్చారు. బాయ్ ఫ్రెండ్స్.
డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్లాగ్ చేస్తా, ట్రెండింగ్ లోకి వస్తా. బాయ్. ఇదే కరెక్ట్ టైం. రాబరీ అటెన్షన్ కూర్చో దవడలు దగ్గర కూర్చో కూర్చో ఎవరో నువ్వు కత్తిలో ఉన్నావు అటెల్ చలో ఏముంది పూరిది బ్యాంక్ కాదు ఫస్ట్ దీన్ని రాబరీ చేయాలి. కూర్చోండి అందరూ కూర్చోండి, అందరూ మోకాల మీద కూర్చోండి, కూర్చోండి. కామ్రేడ్స్ టేక్ పొజిషన్. వాకింగ్ ఏదో పార్క్ లో చేస్తే కనీసం హెల్త్ అయినా బాగుపడేది కదరా. ఇంద్ర గిటప ప్రొఫెసర్ వద్దని చెప్పినా ఈనాడు. It's my life. It's రేయ్ ఎవరా మీరు? ఎవరా మీరు? అరే గంట తీసుకురా నువ్వు. ఉన్నాడా పోయాడు? నాకేం తెలుసురా? ముందని పక్క చెప్పు. నాకు చిన్న డౌట్. వెరీ గుడ్. ఇలాంటి స్కెచ్ లో ఎన్ని డౌట్స్ ఉంటే అంత ఈజీగా ముందుకెళ్ళిపోవచ్చు. బ్యాంక్ లోపల భాస్కర్ గారు పడిపోయాడు కదా, వాడిని రాజు హరి కలిసి తీసుకెళ్లి పక్కన పడుకోబెట్టారు. అవును. ఆ పక్కన ఒక బాబు ఫ్రూటీ తాగుతా ఉన్నాడు. రైట్. దాని పక్కన పాప పడిపోతే దాన్ని లేపే ఛాన్స్ నాకు ఇస్తారా? ఓకే ఇట్స్ ఓకే. ఇట్స్ బేసికల్లీ అవుటర్ రింగ్ రోడ్ అండర్వేర్ కంపెనీ మ్యాన్. వాట్ హ్యాపెండ్? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బ్యాంక్ వచ్చాను. మా బ్యాంక్ లో దొంగలు పడ్డారు ఫ్రెండ్స్. చెప్పు. దొంగలు పడ్డారు, నా పక్కన కూర్చుండు. ఏం చేస్తున్నావు? బ్లాగ్ ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, జిమ్ బాడీ ఫిట్నెస్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. పట్టుకో. చా దొంగతనం ఈ రోజే జరగాల, రేపు కూడా జరగొచ్చుగా. రేపు సండే కుదరదు. అదేంటి, దొంగతనం కూడా లిమిటేషన్స్ ఉంటాయా? అవి లిమిటేషన్స్ కాదు, ఎథిక్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, కంపెనీ రూల్స్. పైగా సండే బ్యాంక్ ఉండదు. మీరేం భయపడకండి, నేను ఉన్నాగా. ఇంటికేమవుతాడు? లాగ్ కొడితే 2 చెక్కలు అవుతాడు. ఏమవుతాడు? ఏం గాడు. ఇందాక పెన్ అడిగాను, ఇంకా ఇవ్వలేదు. ఇద్దామనుకున్న లోపు ఇలా అయింది. ఓకే, ఏమంటావు? ఈ అమ్మాయి నువ్వు సర్దే లోపు దొంగలు మొత్తం బ్యాంక్ సర్దేస్తారంటావు, అంతేగా? అరే ఏం చేద్దాం సార్, అరచేతిలో ఉన్న అదృష్టాక సెకలు యూటర్న్ తీసుకుని పోయింది. వాళ్ళందరూ కంట్రోల్లోకి వచ్చాక వాళ్ళ నుండి నేను బయటకు వచ్చేస్తా. ఓ షట్ మ్యాన్. అవును, ఏ దొంగ నా కొడుకు ప్లాన్ చేశాడో. ఎక్స్క్యూజ్ మీ, ఆ దొంగ నా కొడుకు నేనే. ఏ మాదాపూర్, ఎల్బీ నగర్, వీళ్ళందరిని బ్లాక్ చేసి ఉంచండి. అఫ్జల్గంజ్, జూబ్లీ హిల్స్, ఫాలో మీ. ఓకే పప్పి సార్. కానివ్వండిరా, మీరు కానివ్వండి. మీ పని అయ్యాక తీరిగ్గా దోచుకుందాం. నేను కూడా దోచుకుంటున్నా. ఏసీనా విని? ఏమైంది పప్పి సార్? అదే అఫ్జల్గంజ్, అంతా బాగానే ప్రిపేర్ అయ్యాం, కానీ ఒక ఇంపార్టెంట్ ప్లాన్ మర్చిపోయాం. అవును, రాజేశ్వరి టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయడం మర్చిపోయినాం, నాకు గుర్తుంది. అది కాదురా,
ఒక రాడ్తో ఇప్పుడు మన ఈ లాకర్ని పగలగొట్టాలి. రాడ్తో పనేముంది, లోపల మేనేజర్ అడిగితే కీస్ ఇస్తాడు కదా. ఇంత చిన్న లాజిక్ని ఎట్లా మిస్ అయినా పప్పి సార్? అందుకే టిఫిన్ చేసి రావాలనేది. చక్కర రాదు, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. డే అఫ్జల్ గంజ్, ఇంకోసారి నువ్వు టిఫిన్ గురించి మాట్లాడేవనుకో నరికేస్తా. అయినా లాజిక్తో పనే ఉంది. మేనేజర్ ఎక్కడా? ప్యారడైజా బావర్చియా? మనకి అవన్నీ పెద్దగా పడవు బ్రో. రాయలసీమ రుచుల నుంచి పలావ్ తెచ్చుకున్నా. ఓ ఎందుకే మీరు? మేమెవరో నీకు తెలుస్తుంది కానీ ముందు నువ్వు లాకర్కి ఇస్తే మా పని మేము చేసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు నీ మొగుళ్ళం దొంగలా? షాక్, సర్ప్రైజా? రేపొద్దున పేపర్లో నీ గురించి వస్తుంది. బ్యాంక్ మేనేజర్కి కిరీటం పెట్టి బ్యాంకుని దోచుకునే దొంగలని చెప్పి. ఇది నీకు, ఇది మాకు. ఇదేంటి ఇన్నున్నాయి? ఇప్పుడు ఇక్కడే ఉన్నాడుగా. తీరా తీరా చేతిస్తే మన ఇద్దరం ఒకటేరా. ఒకటే కదా? అంటే అది వేసే మొత్తం వేసే గుమరించు. అమ్మ లేట్ అంతా ఇది. వీడేంటి మొత్తం మనకే. ఏంటి బ్రో? నరండి బయటికి. సుఖీబాబా బ్యాంక్ దొంగతనం చేయడానికి వస్తారా మీరు? నడండి. దొంగలంట దొంగలము. నేను మేనేజర్గా ఉన్న బ్యాంక్ కనవేయడానికి వస్తారా? అంత ధైర్యం మీకు? సార్ ప్లీజ్ నడు. నడుతా ఆగవాను. నీ దగ్గర గన్ను ఉండాలి. ఏమైంది? నా గన్ను బ్యాగ్ లేచాగా. అమ్మాయిలో తెలివి. ఇగో డీలింగ్ వద్దామనండి అంతే. ఇంకో 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు. ఒక్కొక్కటి సంగతి ఆలే తెలుస్తారు. రే సుఖీబాబా మేనేజర్, గన్ను తీసి చెలబెట్టు, లేకపోతే పిట్టను కాల్సిన గాడి తెంగుతా. ముందే మా వెనకాల రామ్మోహన్ అని ఉన్నాడు. రామ్మోహన్? అవును, మా బస్సులో మస్త్ ఫేమస్. కొంప తీసి ఆ డెంగ్యూ రామ్మోహన్? ఆయననే. రే రామ్మోహన్, చెప్పు బే. అమ్మా మనోడు చెడు. ఒరే నీకెన్నిసార్లు చెప్పాను నన్ను కలకొద్దని? నాకు నా ప్రియం దూరం చేసినందుకు నీ జాబ్ పోయేదాకా వదలను. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరేంటి ఇంత ఆడుగా బిహేవ్ చేస్తున్నారు? అసలు ఈ ప్రియ ఎవరు మధ్యలో? సారీ రామ్మోహన్, నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే నీ గవర్నమెంట్ జాబ్ లేదు కాబట్టి, నా గవర్నమెంట్ జాబ్ ఉన్న సంబంధం వచ్చింది కాబట్టి. తను బ్యాంక్ మేనేజర్, సో గుడ్ బై. అంటే ఈ రాబరీ జరిగి ఆడు ఉద్యోగం పోవాలని ఇదంతా నువ్వే ప్లాన్ చేసావా? యు మీన్ మేమందరూ ఎర్రీ ఫ్లవర్స్ అనే కదరా? అంతేగా అంతేగా. అరే అరే అఫ్జల్ గారు చేసేయండి రా. ఇప్పుడు చెప్పండి రా, ఎవర్రా ఎర్రీ ఫ్లవర్స్? అరే ప్రొఫెసర్ ఏంది? లేకపోతే ఏంటి బే, నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసం మమ్మల్ని ఓడుకు దప్పుతావా? నువ్వు ఇటు కలిసి ఇటు కలిసి. ఏ ప్రొఫెసర్, అయితే ఏంది చంపేస్తావా ఏంది? ఏ ఊకో, వచ్చిన మనం చూసుకుందాం. నువ్వు అన్నిటికీ అడ్డు. అరే అరే పోలీసురా! అరే అరే పోలీసురా! రౌండ్రా. ఇప్పుడు ఎలా రా? జూబ్లీల్స్ ఎక్కడున్నావే? జూబ్లీల్స్ జూబ్లీల్స్ జంపు.
ఏయ్ నీ పక్క కోసం మమ్మల్ని పాగలగాలు చేసి ఇక్కడ తీసుకొచ్చావు కదరా. నాకు సమాధానం కావాలి, చెప్పు. నాకు నీళ్ళు కావాలి. నీ అబ్బా నీళ్ళు ఎందుకు? పలావ్ తిన్నాను కదా, చేయండి. చెత్తనా కొడక. అదేదో షిట్ ఎండిపోయినట్టు ఎందుకంత కటింగ్ ఇస్తావు? నువ్వు ఆగు. రేయ్ నువ్వు చెప్పరా, నాకు సమాధానం కావాలి, చెప్పరా. చెప్పు, ఐ నీడ్ అన్ ఆన్సర్. మేం చెప్తాం రా సమాధానం. నమస్తే సార్. నా ఫోన్ నుంచి వాడు పోలీసులకు ఫోన్ చేసింది. బాబు ఈ ఫోన్ ఎవరిదమ్మా? నాదే సార్. నువ్వు నిజంగానే సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. కానీ వీళ్ళంతా సార్